మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి. నేను డాక్టర్ శివరాజు, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండ్ హెచ్ఓడి మెడిసిన్, కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. నేను కిమ్స్ హాస్పిటల్లో గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజు టాపిక్ ఏంటంటే కామన్ టాపికే. డయాబెటిక్ అనేది మీరు అందరూ కూడా వినే ఉంటారు. డయాబెటీస్ అనేది చాలా కామన్గా ఉంది, ఇండియాలోనే కాదు, మన ఇండియాలో ముఖ్యంగా ఈ డయాబెటీస్ అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఆల్మోస్ట్ నలుగురిలో ఒకరికి డయాబెటీస్ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఈ చూసినట్టయితే మనకు రెగ్యులర్గా టైప్ 2 డయాబెటీస్ కామన్గా మనం చూస్తూ ఉంటాం. వాటికి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఈ డయాబెటిక్ ఉన్న సమస్య ఏదైతే అంటే ఈ మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా వాడుకోవడం అవసరం. అప్పుడే షుగర్ కంట్రోల్ ఉంటుంది, అదేవిధంగా డయాబెటిక్ పరంగా వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా మనం చూసుకోవచ్చు జీవితాంతంగా. సో ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో చాలామందికి ముఖ్యంగా అది యంగ్ ఏజ్ కావచ్చు, మిడిల్ ఏజ్ కావచ్చు, పెద్దవాళ్ళలో ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. అది ఫంక్షన్స్ రూపంలో రెగ్యులర్గా తీసుకోకపోయినా కొంతమంది ఫంక్షన్స్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది పండగలకు తీసుకుంటూ ఉంటారు, కొంతమందికి రెగ్యులర్గా కూడా అలవాటు ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తాగడం అనేది మంచి విషయం కాదు, శ్రేయస్కరం కూడా కాదు. ఎందుకంటే ఆల్కహాల్ అనేది పర్సంటేజ్ రకరకాలుగా మీకు ఉంటుంది. అది మీకు తెలుసు. విస్కీ కానివ్వండి, రమ్ కానివ్వండి, బీర్ కానివ్వండి, రకరకాలుగా మనకు ఆల్కహాల్ పర్సంటేజెస్ తేడా ఉంటుంది. అది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు చూసినట్టయితే విస్కీ రూపంలో కానీ వీటిలో 30 to 40% ఆల్కహాల్ కంటెంట్ ఉండే అవకాశం ఉంటుంది. సో బీర్లో బహుశా తక్కువ ఉంటుంది. బట్ ఏదేమైనా క్వాంటిటీని బట్టి మీరు ఏది తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. అండ్ ఈ అప్పుడప్పుడు ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారో, అంటే ఒకేషనల్ సోషల్ డ్రింకింగ్ అంటాము, ఆర్ ఒకేషనల్ డ్రింకర్స్ అంటాము, వాళ్ళలో ఎక్కువగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆ ట్యాబ్లెట్స్ అనేవి వేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే ఆల్కహాల్ అవి తీసుకుంటారో ఈ ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ తీసుకోవచ్చా లేదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్ ఈ యొక్క బ్లడ్ షుగర్ పైన నెగిటివ్గా పడే అవకాశం ఉంటుంది. అంటే షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. షుగర్ లో కావచ్చు, ఒక్కోసారి హై కావచ్చు. ఈ షుగర్ ఫ్లక్చుయేషన్స్, ఈ కొలెస్ట్రాల్, మన ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటాం, ఈ షుగర్ మెటబాలిజం మీద కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్సే ఉంటాయి ఆల్కహాల్ వల్ల. సో మరి మీరు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క ఎఫెక్ట్ బ్రెయిన్ పైన కూడా, అంటే కాన్సన్ట్రేషను మనకు మబ్బుగా అయిపోవడం ఆల్కహాల్ వల్ల కూడా ఉంటాయి. కాబట్టి మనకు షుగర్ పరంగా కూడా ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో ఆ రోజు మనం చాలామంది కూడా ఫుడ్ అనేది తక్కువగా తీసుకుంటారో, ఒక్కోసారి ట్యాబ్లెట్ ముందు వేసుకోవడము, తర్వాత ఫుడ్ తినేవాళ్ళు కూడా ఉంటారు. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే మనం ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకొని దాని తర్వాత మనం మెడిసిన్ అనేది మనము వాడుకోవాలి. బహుశా అది కూడా తక్కువ డోసులో వాడుకుంటే మంచిది, అట్లీస్ట్ ఆ రోజుకి. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఈ క్వాంటిటీ కానివ్వండి, పర్సెంటేజ్ ఆల్కహాల్ కూడా ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి అది తాగేటప్పుడు దానికి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. లివర్ మెటబాలిజం పైన ఉంటుంది, అలాగే బ్రెయిన్ పరంగా కూడా, బ్లడ్లో కూడా వెళ్ళి ఆల్కహాల్ బ్రెయిన్ పరంగా కూడా మబ్బుగా అనిపించడము, మెమరీ పరంగా అటు ఇటు పరంగా, నిద్ర పరంగా కూడా డిస్టర్బెన్స్ రావడం జరుగుతుంది. సో అందుకే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు వాళ్ళు బహుశా తినకుండా పడుకోవడం కానీ, అసలు తినకుండా ఓన్లీ ఆల్కహాల్ ఒకటే తీసుకోవడం అనేది మంచి విషయం కాదు. సో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ తప్పనిసరి అయితే ఆ టైంలో వాళ్ళు కరెక్ట్గా ఫుడ్ క్వాంటిటీ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ట్యాబ్లెట్ కూడా మనము ఆ ఫుడ్ క్వాంటిటీని బట్టి ట్యాబ్లెట్ అనేది తీసుకోవచ్చు. వీలైతే హాఫ్ ట్యాబ్లెట్ కానీ తక్కువ డోస్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే మామూలుగా ఈ ఆల్కహాల్ అనేది పెరిగినప్పుడు క్వాంటిటీ షుగర్స్ ఫ్లక్చుయేషన్ కానీ, లో షుగర్ అయ్యే అవకాశం కానీ ఉండే అవకాశం ఉంటుంది. అందుకని ఆల్కహాల్ తీసుకుంటే ఏమీ తినకుండా ఆల్కహాల్ తీసుకుంటే ఏమీ తినకుండా ట్యాబ్లెట్ వేసుకోవడం అనేది మంచి విషయం కాదు. ఒక్కోసారి అది ప్రమాదంగా మారవచ్చు. అందుకే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు
ఫుడ్ కూడా ప్రాపర్గా తినాలి, ట్యాబ్లెట్ యొక్క డోసు తక్కువ తీసుకోవాలి, అండ్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ కూడా ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి, ఒకవేళ కంపల్సరీ అవుతాయి. ఈ రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడము అనేది మంచి విషయం కాదు, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్. ఈ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకున్నట్టయితే ఆ లివర్ మెటబాలిజము కూడా ఎలా విధంగా ఈ షుగర్ మెటబాలిజం రెండు కూడా ఎఫెక్ట్ అవుతాయి. తద్వారా మనకు షుగర్ ఫ్లక్చుయేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకుంటారో ఫుడ్ ఇంటేక్, మనం తీసుకునే ఆహారం, అందులో కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా ఫ్యాట్ అన్నీ చూసుకోవాలి. మనం తీసుకునే ఆహారం కూడా ముఖ్యంగా అవసరం. చాలామంది ఈ ఆల్కహాలిక్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో ఆకలి ఎక్కువగా ఉండదు, ఫుడ్ టైమింగ్ సరిగా ఉండవు. వాటి ద్వారా షుగర్ అనేది అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా లో కావచ్చు, చాలా హై కావచ్చు. అటువంటప్పుడు ఈ షుగర్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ప్రమాదకరంగా మారి మనకు హార్ట్కి, బ్రెయిన్కి కూడా మంచిది కాదు. సో ఏదేమైనా మనం ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్స్ అనేవి లివర్ మీద కాకుండా షుగర్ మెటబాలిజం పైన కూడా, కార్బోహైడ్రేట్ మెటబాలిజం కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకనే మనం టైప్ 2 డయాబెటీస్ కానీ, డయాబెటిక్ ఉన్న వాళ్ళు, మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళు, ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు ఈ ఆల్కహాల్ యొక్క కంటెంట్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు, ఎన్నిసార్లు తీసుకుంటున్నారు వారానికి అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. అదే కాకుండా ఫుడ్ క్వాంటిటీ, మనం ఎంత తింటున్నాం, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఇట్లా ఫుడ్ అనేది చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు, అది చేయకూడదు. క్వాంటిటీ అనేది మంచిగానే తీసుకోవాలి. వీలైతే డోసేజ్ అనేది తగ్గించుకోవడం మంచిదే ఆ రోజు నైట్కి. కానీ బ్లడ్ షుగర్ చెకింగ్ కూడా మీరు చేసుకుంటే మరీ మంచిది. తద్వారా తెలుస్తుంది లో ఉందా, హై ఉందా కూడా తెలుస్తుంది. సో దయచేసి డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఈ ఆల్కహాల్ తీసుకోవడం అనేది మంచిది కాదు, వీలైతే ఆపేయడం మంచిది. ఎప్పుడో ఒకసారి అనేది ఉన్నప్పుడైతే ఫుడ్, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తినాలి. తీసుకోకుండా ఆల్కహాల్ తీసుకొని తినకుండా ఉండడం అనేది మంచి విషయం కాదు. సో అందుకని ఈ కామన్ సమస్య ఏదైతుందో డయాబెటీస్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉండి షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటే డాక్టర్ని కూడా సంప్రదించండి. చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.